రోజు పోయే కొద్దీ భారత ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుంది. ఏ ఏ వర్గాలైతే ఓటుకి దూరం అవుతున్నారో అట్లాంటి వర్గాలకు కూడా ఖచ్చితంగా ఓటు ఇచ్చి తీరాలి, ప్రతి ఒక్కళ్ళతో ఓటు వేయించాలి అన్నటువంటిది మోడీ సంకల్పం. ఎన్నికల సంఘానికి దానికి అయ్యే బడ్జెట్ అంతా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాంతో 20 ఏళ్లుగా ఓటు వేయనటువంటి చోటకి ఇప్పుడు ప్రత్యేకించి వెళ్ళి ఓటు వేయిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్లోని సింగ్భూమ్ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు 2 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటలు లాంటి మారుమూల ప్రాంతాలు 118 బూతులను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోని అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్కి సిబ్బందితో పాటు సామాగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపబోతోంది ఎన్నికల సంఘం. ఇది కీలకం. సుగ్ది గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరేరో గ్రామంలోని మధ్య విద్యాలయాల్లో మొదటిసారిగా పోలింగ్ బూత్లు నెలకొల్పబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది. ఏ ప్రాంతాన్ని వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది. ఆపరేషన్ ఆనకొండ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించినట్టు ప్రకటించారు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధుకోడా భార్య సిట్టింగ్ ఎంపీ గీతా కూడా రంగంలో ఉన్నారు. ఐఎన్డీఏ కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ దాకా వెళ్ళి మరీ ఇది చేయడం అన్నటువంటిది భారత ప్రజాస్వామ్య పరిపుష్టానికి సాక్ష్యంగా నిలబడుతోంది.